నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. ఈరోజు మనం వార్తలు చూస్తున్నాం మన ఈనాడులో. ఇక్కడ ముఖ్యంగా అక్రమాల నుంచి ఔషధ వనంగా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఔషధ వనంగా అంటే హెర్బల్ పార్క్లో మొక్కలతో తగ్గనున్న కలుషిత తీవ్రత అని చెప్పేసి ఈ వార్త ఎక్కడో కాదు, మన జవహర్ నగర్లోనే చూస్తున్నాం. అదేంటంటే జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో 4 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డ్ వాయు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు హెర్బల్ పార్క్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ భూములు సర్వే నంబర్ 759 974లలో 4.3 ఎకరాల ఆ పార్కుకు కేటాయించింది. చూసారా, 759 974 సంబంధించిన ఈ యొక్క 2 సర్వే నంబర్లు 4 ఎకరాల 3 గుంటలు కేటాయించగా ఇక్కడ ఆ పార్కుకు కేటాయించింది. నగరపాలక సంస్థ HMDA ఆధ్వర్యంలో కొన్ని రకాల మొక్కలను నాటించి పర్యవేక్షణ ఇచ్చారు. అంటే అక్కడ మొక్కలను నాటించడమే కాకుండా అక్కడ మొక్కలను అక్కడ పెంచి పోషించేందుకు ఎటువంటి ఔషధాలు పెట్టకుండా అక్కడ తూతూ మంత్రంగానే అక్కడ మొక్కలు నాటించడం జరిగింది. కానీ 2 ఎకరాలు 2 సర్వే నంబర్లు 759 మరియు 974లో మొత్తం 4 ఎకరాల 3 గుంటలు స్థలం కేటాయించగా అక్కడ నామమాత్రానికి ఈ యొక్క మొక్కలుకి నీళ్లు పోయకుండా మొత్తం ఎండకి ఎండిపోయి మొత్తం వానకి తడిసిపోయే విధంగా ఇక్కడ తయారయ్యాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదే అదునుగా భావించి కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఉద్యాన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఇటీవలే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టారు. ప్రస్తుతం పెంపకంతో మరియు పరిసర ప్రాంతాల ఆహ్లాదకరంగా మారాయి. అంటే ఏమని అంటున్నారంటే ఎట్టకేలకు ఇటీవల పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టారు. అంటే ఇన్ని రోజులు గాలికి వదిలేశారు, ఇప్పుడు ఎట్టకేలకు అభివృద్ధి పదంలో యొక్క మొక్కలకు కంపల్సరీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టారని చెప్పేసి క్లియర్గా మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం మొక్కలు పెంపకంతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి అని చెప్పేసి చూస్తున్నాం. అయితే మనం డెంటల్ కాలేజ్ నుంచి లోపలికి మల్కారం ఇక్కడ అక్కడి నుంచి అటు వెళ్ళే ప్రాంతాల్లో ఇట్లా షార్ట్కట్లో మనం మల్కారంకి వెళ్ళొచ్చు. మరియు ఇంకోటి మళ్ళీ అక్కడ డంపింగ్ యార్డ్కి పోకముందుకు అక్కడ దాని మధ్యలోకించి బిట్స్ బిలాని వెళ్ళే రోడ్లకించి కూడా వెళ్ళొచ్చు. కానీ అట్లా లాంగ్ అయితే అట్లా షార్ట్కట్లో వెళ్ళిపోతారు. కాకపోతే మొత్తం 4 ఎకరాల 3 గుంటలు కేటాయించగా అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు లేవని చెప్పి తెలియపరుస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని కూడా ఇక్కడ అధికారులు వెల్లడిస్తున్నారు. కార్పొరేషన్ HMDA సమన్వయంతో జవహర్ నగర్ని డంపింగ్ యార్డ్కు నిత్యం 1000 టన్నులు చెత్త వ్యర్థాలు వస్తుంటాయి. దీంతో అక్కడి నుంచి తీవ్రమైన వాయు కాలుష్యం వెలువడుతుంది. అంటే ఈ యొక్క డంపింగ్ యార్డ్ అనేది ప్రజలకు తీవ్ర అనారోగ్యాన్ని తీసుకొస్తుంది అని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే 1000 టన్నులు నగర నలుగు మూలల ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ చెత్త అనేది తీసుకొచ్చి మొత్తం డంపింగ్ యార్డ్ జవహర్ నగర్లో వేయడం మనం గమనించాం. ఎందుకంటే ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని చెప్పేసి ఎన్నో జేఏసీలు వచ్చినా కూడా ఆ డంపింగ్ యార్డ్ తీసేద్దామన్నా కూడా తీయని దౌర్భాగ్య పరిస్థితి మన జవహర్ నగర్కి ఇప్పుడు ఒక శాపంగా మారిపోయింది. ఎందుకంటే అప్పుడు గతంలో మనం చూస్తున్నాం, ఇక్కడ దమ్మాయిగూడ నుంచి అక్కడ చెత్త అంతా మొత్తం పేరుకుపోయి చెరువులు, కుంటలు, నాలలు మొత్తం అంతా మురికి కాలువగా మారిపోవడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్రంగా భయాందోళన చెంది చాలామంది జేఏసీలు ఫామ్ చేసి ఒక డంపింగ్ యార్డ్, రిమూవల్ ఆఫ్ డంపింగ్ యార్డ్ అని చెప్పేసి ఎన్నో గ్రూపులు కూడా పెట్టారు. అదేవిధంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్ అనేది తీసేయండి, నగర ప్రజలకు చాలా ఇబ్బందిగా మారుతుందని ఎంతమంది అధికారులు మొత్తుకున్నా, మీడియా వాళ్ళు మొత్తుకున్నా, నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ఎంతమంది అధికారులు వచ్చి మేము గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి కొట్లాడాడు కదా డంపింగ్ యార్డ్ తీసేయాలని. మరి డంపింగ్ యార్డ్ తీసేయాలని కొట్లాడిన వ్యక్తి మన గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు కూడా ఉంది. మరి ఈ యొక్క మేలో స్టే ఉంది, మరి అది ఏం చేస్తారో వేచి చూడాలి. మరియు
ఈ యొక్క డంపింగ్ యార్డ్ పోవాలని చాలామంది కొట్లాడుతున్నారు. ఆ డంపింగ్ యార్డ్ వల్ల అనేకమైన ప్రాణాలు కూడా మనం పోగొట్టుకోవడం కూడా చూసాం. గతంలో అక్కడ అమరేందర్ రెడ్డి కూడా ఈ యొక్క లారీ వెళ్తుంటే డంపింగ్ యార్డ్ నీరు ఉందని చెప్పేసి కాలు పెట్టడంలో అతను అదుపు తప్పి ఒక డీసెం కింద పడి మృతి చెందడం మనం చూసాం. అదేవిధంగా మనము ఇక్కడ చూస్తుంది ఏంటంటే దీంతో అక్కడి నుంచి తీవ్రమైన వాయు కాలుష్యం వెలువడుతుంది. అంటే ఈ యొక్క డంపింగ్ యార్డ్ నుంచి ఈ యొక్క క్యాపింగ్ లేకుండా ఈ యొక్క స్మెల్ అనేది మొత్తం అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో కార్మిక్ నగర్, గబ్బిలాలపేట, మల్కారము మరియు అద్రాష్పల్లి, ఇక్కడ దమ్మాయిగూడ నుంచి మళ్ళీ చెత్త అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారు. అక్కడ జేసీ ఫామ్ అయిపోయిందా, ఇప్పుడు మళ్ళీ అదే చేత తీసుకొచ్చి మొత్తం ఇక్కడ డంపింగ్ యార్డ్ మన మల్కారం వెళ్ళే రూట్లో మొత్తం రైట్ సైడ్లో మొత్తం వేరుస్తున్నారు. రోజు రెండు కాదు 4 జేసీబీలు నిత్యం 24 గంటలు పని చేస్తూనే ఉంటాయి. షిఫ్ట్లు మారేదిగా ఒక మనుషులు 12 గంటలు పని చేస్తున్నారు. వాళ్ళకి తీవ్రమైన అనారోగ్యంకు పాల్పడతారు. ఎందుకంటే వాళ్ళ లివర్కి ఆ స్మెల్ అనేది దగ్గరుండి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకున్న లివర్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మేము చూస్తున్నాం కళ్ళారా, మేము రోజు వచ్చేపోయే దారి అదే కాబట్టి అక్కడ ఉన్న ఈదుల చెరువు మొత్తం కాలుష్యం, వ్యర్థ పదార్థాలతో మొత్తం వ్యర్థ నీరుతో మొత్తం కాలుష్యం కూడా మనం చూసాం. గతంలో చేపలు కూడా ఆ యొక్క కెమికల్ వాటర్ కలిసిట్లో ఈదుల చెరువులో చేపలు విలవిల ఆడి కొట్టుకొని చనిపోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా మేము అనేది ఏంటంటే ఈ యొక్క ప్రజలు డంపింగ్ యార్డ్ వద్దు, మాకు జవాన్ నగర్లో డంపింగ్ యార్డ్ వద్దు అని ఎన్నో నినాదాలు చేయడం కూడా మనం గమనించాం. అదేవిధంగా యార్డుకున్న చెత్త వల్ల దుర్గంధమైన వాసనతో ఇక్కడ చెట్లు పెంచినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు హెర్బల్ పార్కులు 6 నెలల క్రితం పలు రకాల ఔషధాలు మొక్కలు పెంపకాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్ పెంపొందించారు. ఇంకోటి కార్పొరేషన్ ఔషధ పార్కులో సుమారు 3000 మొక్కలున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఉద్యానంలో కానుగజివ్వి, రావి, గుల్మొహరా, మరి మహగుని, చింత, అల్లనేరడు, వేరుమది, సీతాఫలం, నిమల నర తదితర రకాల మొక్కలను అధిక మొత్తంలో నాటారు. సుమారు 3000 మొక్కలతో ఏర్పాటు చేశారట. మొత్తం ఎంత 4 ఎకరాల 3 గుంటల్లో మొత్తం 3000 మొక్కలు నాటడంతో దానికి ఇప్పుడు ఎన్ని రోజులకు చూడండి మొక్కలను నీరందిస్తున్న సిబ్బంది చూడండి ట్రాక్టర్ తీసుకొచ్చి వాటర్ పోస్తున్నాడు. ఆ చెట్లకి అప్పటి నుంచే పోసినటువంటి పాటికి మహావృక్షాలు అయ్యేటివి కదా. ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ స్మెల్ ద్వారా ఈ యొక్క ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కదా. అనేక మంది రోగాల బారిన పడి చాలామందికి ఒళ్ళంతా దద్దులు పడి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇదే అయోధ్య రామారెడ్డి ఏమన్నాడంటే నేను జవహర్ నగర్ను దత్తత తీసుకుంటా, ఇక్కడ ఒక హెర్బల్ పార్క్ కడతాను, ఇంకా ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు నేను కూడు గుడ్డ మరియు నేను చదివిపిస్తాను అన్న ఇలాంటి మాటలు ఏమయ్యాయా? గాలిలో బుడగలాగానే మీ మాటలు ఎంతేనా అదే అనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్న ప్రజలందరూ. మరియు అప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది? జవహర్నగర్కి వచ్చినప్పుడు మీ మాటలు ఒకటే తాటి మీద ఉండవా అని ఇక్కడ ముక్కున వేలేసి చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వాటి నుంచి స్వచ్ఛమైన గాలి కాలుష్యం గడతను భారీ స్థాయిలో తగ్గిస్తున్నారు. వర్షాకాలం మరికొన్ని మొక్కలు సేకరించి మరియు డంపింగ్ యార్డ్ పరిసరాల నాటి కాలుష్యత తీవ్రత తగ్గించి పచ్చదనాన్ని వృద్ధి చేయనట్లు తెలిపారని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. వాటి నుంచి స్వచ్ఛమైన గాలి కాలుష్యం మరియు రావడం వల్ల చాలామంది ఇక్కడ వర్షాకాలంలో మరిన్ని మొక్కలు సేకరించి డంపింగ్ యార్డ్ పరిసరాలను నాటి కాలుష్యత తీవ్రత తగ్గించి పచ్చదనాన్ని వృద్ధి చేయనట్టు తెలిపారు. ఈ రాబోయే వానాకాలంలో మరిన్ని మొక్కలు నాటి ఈ యొక్క చెట్లను పెంపొందించి దానికి వచ్చిన సహజ సిద్ధమైన ఈ యొక్క గాలిని పెంపొందించేలా చేద్దామని ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళు తెలిపారు. హెచ్ఎండిఏ సమన్వయంతో పార్క్ నిర్వహణ కొనసాగుతుంది. మొక్కలు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి మున్సిపల్ అధికారులు ట్రాక్టర్లతో నీటి అందిస్తున్నారు.
అంటే దాదాపుగా 6 నెలల నుంచి మరియు చెట్లన్నీ ఎండిపోతుంటే చూసి చూడనట్టు వివరించి ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి ఆ చెట్లను పెంపొందించేలా విధంగా నీరు పోయడం ఎంత మట్టుకు సమంజనం. ఇన్ని రోజులు ఏం చేశారు అని చెప్పేసి చాలామంది ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. సుందరీకరణ షురు. రామంతపూర్ చెరువు కట్టపై 1,60,00,000 వ్యయంతో చేపట్టిన సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాలిబాట ఇరువైపులా పచ్చదనం మధ్యలో వాటర్ ఫౌంటైన్ నిర్మించనున్నారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు GHMC DE నాగమణి తెలిపారు. చూసారా, మన మినీ ట్యాంక్ బండ్ మన ట్యాంక్ బండ్లో ఎలా అయితే విగ్రహాలు పెట్టి ఎలా అయితే చేస్తున్నారో సేమ్ అదేవిధంగా రామంతపూర్ చెరువు కట్టపై 1,60,00,000 వ్యయంతో ఈ యొక్క పనులు చేపట్టారు. కాలిబాట ఇరువైపుల పచ్చదనం మధ్యలో వాటర్ ఫౌంటైన్ నిర్మించనున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు మేడం గారు నాగమణి గారు తెలిపారు. MCDE మేడం గారు తెలిపారు. అదేవిధంగా మరో వార్త చూస్తున్నాం. పార్కింగ్తో పరేషాన్. ఫిర్యాదుగూడ మెట్పల్లి ప్రధాన రహదారిలో ఇష్టారాజ్యంగా వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. అసలే రోడ్డు మరమ్మతులు జరుగుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. చూసారా, ఇక్కడ ఫిర్యాదుగూడ చూడండి, అక్కడ రోడే అసలే చిన్న రోడ్డు, దానికి పార్కింగ్ ఇంకా షాపింగ్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడో ఇష్టారాజ్యంగా బండ్లు పెట్టి వెళ్ళి షాపింగ్ చేసుకొని మళ్ళీ బండ్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వారికి ట్రాఫిక్ వారు చెక్ పెట్టకపోతే అక్కడ బండ్లు తీసుకెళ్ళి ఒక్కసారి పోలీస్ స్టేషన్లో వేస్తే చలాన్లు వేస్తే వాళ్ళకి తగిన బుద్ధి కలుగుతుంది. ఇంకోసారి అలా పెట్టాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే చూడండి, వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. వైన్స్ ముంగడ కానీ మామూలు మొబైల్ షాప్స్లో ముంగడ కానీ చూడండి 1, 2, 3 ఇట్లా స్టెప్ బై స్టెప్ పెడుతున్నారు. మళ్ళీ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది కదా. రాకపోకలకు మరియు ఎవరైతే పాదాచారులకు మళ్ళీ వాహనదారులకు బండ్లు వస్తుంటాయి, ఎదురు వచ్చి యాక్సిడెంట్ కూడా కావచ్చు. కాకపోతే ఇలాంటి వాళ్ళకు మరియు ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళు చెక్ పెడితే నెక్స్ట్ టైం ఇంకా అలాంటి పనులు చేయరు. సోలార్ విద్యుత్ దీపాలకు నిధులు కేటాయించాలని వినతి. ఈటల రాజేందర్కు వినతి పత్రం ఇస్తున్న ఆలయ కమిటీ వాళ్ళు మరియు సోలార్ విద్యుత్ కావాలని వారు కోరుతున్నారు. మరియు ఈటల రాజేందర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు ఎంపికైన విద్యార్థులు ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు అని చెప్పేసి కొన్ని ప్రాంతాలు మనం చూస్తున్నాం. ప్రాంతాలు ఏంటి అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాంతాలు గణేష్ నగర్, ఇందిరానగర్, బృందావన కాలనీ, సుశీల మరియు టౌన్షిప్, హరిప్రియ కాలనీ మరియు టౌన్షిప్, హరిప్రియ కాలనీ, శివశక్తి నగర్, సాయినగర్, మాతా అరవింద్ నగర్ కాలనీ, కాకతీయ కాలనీ, జయశ్రీ కాలనీ, కమలానగర్ మరియు చిన్న క్రాంతి కాలనీ, అరవింద్ మరియు ఎన్క్లేవ్, యాదవ్ నగర్, రామకృష్ణ నగర్ మరియు మై విల్లాస్ అని ప్రాంతాలలో ఇక్కడ విద్యుత్ ఉండని ప్రాంతాలని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. ప్రయాణికులకు అవస్థలు. మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కెనరా నగర్ బస్ స్టాప్ వద్ద ఎండలో ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఇక్కడ అధికారులు స్పందించి ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు. ఫిర్యాదుగూడ కెనరా బ్యాంక్ దగ్గర చూడండి, కెనరా నగర్ అంట. మొత్తం ప్రజలు చూడు బస్ షెల్టర్ లేక అందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అక్కడ బస్ షెల్టర్ లేదు. చాలామంది ఇప్పుడు అసలే ఎండాకాలం, బస్ షెల్టర్ లేకపోతే చాలామంది ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళు ఎండాకాలం కాబట్టి వాళ్ళు ఎండ దెబ్బ కొట్టి కూడా చాలా ప్రాబ్లంలో పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాంతులు విరోచనాలు కూడా కావచ్చు ఎండ ప్రాంతానికి. మరియు అధికారులు పట్టించుకుంటే బాగుండేదనిగా కోరుతున్నాం. మహిళలకు సంకల్ప శక్తి అధికం రాచకొండ సిపి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. మహిళా అధికారుల సిబ్బందితో సిపి సుధీర్ బాబు. మహిళలకు సంకల్ప శక్తి ఎక్కువని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని రాచకొండ పోలీస్ కమిషనర్ మరియు సుధీర్ బాబు పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నాగోల్లో మంగళవారం నిర్వహించిన ముందస్తు మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని
మాట్లాడారు. అన్ని రంగంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని అన్నారు. పురుషులతో సమాన హక్కులు వారికి ఉన్నాయని అన్నారు. మహిళలు తమ పూర్తి శక్తితో పనిచేసి తమ కళలు సహకారాన్ని హర్నిశలు పడాలన్నారు. పురుషుల కంటే మహిళలకు నిబద్ధత ఎక్కువని, అందుకే రాచకొండ కమిషనరేట్లో అన్ని విభాగాల్లోనూ క్లిష్టమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. మల్కాజ్గిరి డీసీపీ పద్మజ, యాదాద్రి డీసీపీ రాజేంద్ర, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ అడ్మిన్, డీసీపీ ఇందిరా, మహేశ్వరన్ డీసీపీ సునీతారెడ్డి, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ 1 డీసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ 2 డీసీపీ శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి, చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రులు పాల్గొన్నారు. చూసారా చిత్రంలో చూడండి, మహిళా అధికారులు సిబ్బందితో సిపి సుధీర్ బాబు. అంటే మార్చి నెల అనగానే మహిళా దినోత్సవం అనేది మనం చూస్తాం. మార్చి 8 తారీఖు నుంచి మొదలు పెడితే మొత్తం 30 తారీఖు దాకా ఈ యొక్క మహిళల దినోత్సవం చేస్తూనే ఉంటారు. ఈ యొక్క మహిళలు ఈ యొక్క మగవారికి ధీటుగా వాళ్ళు అన్ని రంగాలలో వాళ్ళు సరిసమానంగా చేయడంతో ఇక్కడ సుధీర్ బాబు కూడా సేమ్ అదే విషయం చెప్తున్నాడు. మహిళలు అన్నిట్లో రాణిస్తున్నారు, ఆ మగవారికి ధీటుగా సమన్యాయంగా వాళ్ళు పని చేస్తున్నారని ఇక్కడ మన సిపి సుధీర్ బాబు తెలియపరుస్తున్నారు. విద్యా హక్కు చట్టం అమలు చేయాలి అని ఇంకో వార్త చూస్తున్నాం. గట్కేసర్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభోత్సవంలో జిఎస్డి ప్రసాద్, కేఈ హరికృష్ణ అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. మహిళల దినోత్సవం విజయవంతం చేయండి అని ఒక వార్త చూస్తున్నాం. కరాటే క్రీడాకారులకు సత్కారం ట్రోఫీతో క్రీడాకారులు పాఠశాల చైర్మన్ నవనీతారావు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి అని చెప్పేసి జెడ్సీకి వినతి పత్రం ఇస్తున్న కార్పొరేటర్ గీతా ముద్రాజ్ అని చెప్పేసి ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఇంకో కొన్ని వార్తలు చూద్దాం. భూసార పరీక్షల ఆధారంగా సాగుతో మెరుగైన ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఇంకోటి ఎనిమిలేటర్ల ఆందోళన అని చెప్పేసి మనం ఇక్కడ జవనర్లో ఇంకో వార్త వచ్చింది. నిన్న చూసాం మనం ఇక్కడ జవనర్లో అందరూ తండోపతండాలుగా వెళ్ళారు. ఎలిమినేటర్ల వీళ్ళ గోల అయింది అని మేము కూడా వెళ్ళాం. మా టీం జరపైలం బల్గం ఛానల్ మేము వెళ్ళాము. తీరా చూస్తే ఇక్కడ ఎలిమినేటర్ల గురించి చదువుదాం. కులగణ సర్వేలో పాల్గొన్న ఎనిమిలేటర్ల బకాయిలను చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆందోళన చేశారు. మంగళవారం పలువురు ఎనిమిలేటర్ల జవహర్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వారికి భాజపా నాయకులు మద్దతునిచ్చారు. కులగణ సర్వేకు స్థానికంగా ఉన్న 229 మంది మహిళలు మరియు యువతను ఎలిమినేటర్లుగా నియమించి సర్వే నిర్వహించారు. అనంతరం వారికి డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఉన్న మహిళలు, నిన్న మేము కూడా వెళ్ళాం, ఇక్కడ కవరేజ్ చేశాం. వాళ్ళు అక్కడ మన చిన్నపురం నుంచి ఇక్కడ దాకా వాళ్ళు వచ్చి కమిషనర్ ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి మేడం ముంగడ వచ్చి బైఠాయించారు. మాకు న్యాయం జరగాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ జవహర్ నగర్లో మాకు ఏదో పని ఇచ్చింది, మాకు చాలా సంతోషం అని మేము అనుకుంటే 228 మంది ఒక నెలలో 25 డేస్లో మేము వర్క్ చేశాం. ఇంటింటికి వెళ్ళి మేము సర్వే చేసినాక మాకు జీతపత్యాలు కానీ మాకు ఎటువంటి బకాయిలు ఇవ్వకపోగా ఇయ్యాల ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తామని మభ్యపెట్టి తుంగలో తొక్కే ప్రయత్నం చేయడంతో ఉటాన ఇక్కడ ఉన్న ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి ఇక్కడ మన కమిషనర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ బైఠాయించి నినాదాలు చేపట్టారు. కానీ ఇంతవరకు మళ్ళీ కమిషనర్ లాస్ట్కి వచ్చి స్పందించి వాళ్ళు కూడా ఒక డేట్ టైం పెట్టారు. మళ్ళీ అది అక్కడ కూడా అవుతుందో కాదో. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక వారం రోజులు టైం ఇచ్చారు. ఒకవేళ వారం రోజులు వాళ్ళు పనులు చేయకపోతే, ఏదైతే డబ్బులు ఉన్నాయో బకాయిలు మాకు చెల్లించకపోతే మేము మళ్ళీ మున్సిపల్ ఆఫీసే కాకుండా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టేస్తామని చెప్పేసి తీవ్రంగా ఆందోళన చెందారు. అందులో ఫేజ్ 2 అధ్యక్షులు ఆలూరు రాజశేఖర్
మరియు సీనియర్ నాయకులు ఆలూరు రాజశేఖర్, ఫేజ్ 2 అధ్యక్షులు జక్కుల భాస్కర్ మరియు రంగుల శంకర్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం, ఉప్పల్ కేంద్రంగా రేషన్ దందా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఈ యొక్క ఉప్పల్ కేంద్రంగా ఇక్కడ ఉప్పల్ ఎందుకు అంటున్నారంటే మొత్తం రేషన్ అనేది దందా అనేది ఉప్పల్ ప్రాంతం నుంచి చాలా ఎక్కువగా అవుతుందని చెప్పేసి ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇటీవల పోలీసులు పట్టుకున్న బియ్యం చూడండి ఎంత ఘోరం అంటే ఇంటింటికి వచ్చి మళ్ళీ అక్కడ రేషన్ బియ్యము ఉచితంగానో రూపాయి కిలోనో ఉచితంగానో ఇస్తున్నారు. ఒక 6 మంది ఉంటే 24 కిలో 30 కిలోలు ఇస్తున్నారు. మళ్ళీ ఆ బియ్యం తీసుకువెళ్ళి ఇంట్లో తినాలి కదా, తినకుంటే ఏం చేస్తున్నారు, కనీసం దోశలో ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ మిగిలిన బియ్యం అని ఒక ఎక్కువ ధరకు 15 రూపాయలు 12 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అదే కొన్నవారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న దళారులు అవే బియ్యాన్ని సన్న బియ్యాన్నిగా మార్చి దాన్ని ఇంకెక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఇది అక్రమంగా రవాణా చేయడంతో ఇక్కడ ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. అయితే ఉప్పల్ కేంద్రాన్ని కొన్ని నెలలుగా రేషన్ దందా నడుస్తోంది. పేదలకు చేరాల్సిన సబ్సిడీ బియ్యం దళారులకు ఆసరాగా మారింది. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అందాల్సిన బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మరి కొందరు డీలర్లు దళారులతో చేతులు కలిపి దర్జాగా దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాచకొండ APSOT ఉప్పల్ పోలీసులు చేస్తున్న దాడిలో 100 క్వింటాల బియ్యం దొరుకుతోంది. చూసారా, 100 క్వింటాల బియ్యం దొరుకుతుందంట. ఎస్ఓటీలు కూడా చాలామంది ఇక్కడ దీని మీద నిఘా పెట్టడం జరిగింది, వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఇక్కడ డీలర్లే లబ్ధిదారుల నుంచి తీసుకొని రాచకొండ SOT ఉప్పల్ పోలీసులు 1-2 కేసులను పట్టుకుంటున్నారు. ఎక్కడ దొరికినా కూడా టన్నులకు పైగా బియ్యం ఉంటుంది. అక్రమంగా తరలించే వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి మళ్ళీ ఆ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులకే అప్పగిస్తున్నారు. కొందరు డీలర్లే లబ్ధిదారుల నుంచి తీసుకొని దళారులను అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నాయి. చూసారా, ఆ డీలర్లు కూడా చాలామంది ఎట్లుంటారంటే ఎక్కడెక్క రూపాయి వస్తే ఎప్పుడు తిందామనా అనే విధంగా ఒక డీలర్లు కూడా ఉంటారు. కొంతమంది అట్లా లేరు ఉంటారు, కానీ కొంతమంది అయితే ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకొని మళ్ళీ అక్కడికే సరఫరా చేయడం చూస్తున్నాం. కేసుల వివరాలు, గత నెల 10న ఉప్పల్ IDAలో రాజస్థాన్కు తరలించేందుకు లారీలో సిద్ధంగా ఉన్న 19 టన్నులు 400 బస్తాలు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చూసారా, గత 10వ తారీఖు ఉప్పల్లో రాజస్థాన్కి పంపిస్తుంటే పట్టుకున్నారట. ఎన్ని కిలోలయ్యా? 400 బస్తాలు 19 టన్నులు స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడు? గత నెలలో ఫిబ్రవరి మాసంలో అయింది. 7వ నెల మరియు ఉప్పల్ 7వ తారీఖున ఉప్పల్ IDAలో లారీలో ఇతర రాష్ట్రాలు తరలించేందుకు ఉన్న 140 క్వింటాల బియ్యాన్ని 10 క్వింటాల గోధుమలను పట్టుకున్నారు. వీటితో పాటు 3 వాహనాలు సీజ్ కూడా చేశారట. చూసారా ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఇక్కడ ఉన్న బియ్యము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో ఎక్కువ బియ్యం పండిస్తాం కదా, ఇక్కడ ఉన్న బియ్యాన్ని కూడా బయట రాష్ట్రాలకు ఇక్కడ రేషన్ బియ్యం పంపించడం ఎంతవరకు ఇక్కడ ఆంతర్యం ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. గత నెలలో చిల్కర్ నగర్లో ఓ ఆటోలో తరలిస్తున్న 3 టన్నుల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారట. ఆటోలో 3 టన్నుల బియ్యం, అక్కడ 10 టన్నుల బియ్యం, అక్కడ 19 టన్నుల బియ్యం, 140 క్వింటాలు, 10 క్వింటాలు, 3 టన్నులు. చూసారా ఎంత దారుణం అంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరం. అక్కడ బీరపగడ్డలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 2 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ IDAలో ఓ పాత కంపెనీలో ఉంచిన 30 టన్నుల రేషన్ బియ్యాన్ని వాహనాలు లోడ్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మన తెలంగాణలో ఈ యొక్క రేషన్ బియ్యం కూడా ప్రజలకు మంచిగా తింటారని చెప్పేసి ఉచితంగా బియ్యం ఇస్తే వాళ్ళు అమ్మి సొమ్మి చేసుకొని వాళ్ళు సన్న బియ్యానికి ఎగబడుతున్నారు. ఇది మొత్తం ప్రభుత్వం తప్పదమే అని నేను అంటున్నాను. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తా అని ఇంతవరకు ఇవ్వకపోగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఇవాళ రేపు మాపు అని చెప్పేసి మభ్యపెట్టి ప్రజలకు సన్న బియ్యం ఇవ్వకుండా అదే దొడ్డు బియ్యం ఇచ్చుకుంటా
ఇక తీవ్ర నష్టానికి ప్రభుత్వానికి గండి కొట్టేలాగా నష్టాన్ని ఇంకా చేకూర్చబడుతుంది. దళిత సంఘాల ఐకాస కన్వీనర్గా కరాటే శ్రీరామ్ 2 లక్షల నగదు బంగారు ఆభరణాలు చోరీ. కులగణంలో క్రైస్తవులు జనాభా చూపించకుండా అన్యాయం. ఇక్కడ వార్త చూస్తున్నాం. కులగణంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే క్రైస్తవులను జనాభాను చూపించకుండా తీవ్ర అన్యాయం చేసిందని తెలంగాణ ఫోర్ట్స్ మాజీ చైర్మన్ మేడే మరియు రాజీవ్ సాగర్ ఆరోపించారు. రాష్ట్రంలో అసలు క్రైస్తవులే లేనట్టుగా చిత్రీకరించిందని దుయ్యపట్టారు. మంగళవారం ఉప్పల్ బగాయత్లో క్రిస్టియన్ ఆత్మగౌరవ భవన స్థలాన్ని రాజు సాగర్ సందర్శించారు. గత ప్రభుత్వం క్రిస్టియన్లు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఉప్పల్ బగాయత్ 2 ఎకరాల స్థలంలో పాటు 10 కోట్ల నిధులను కేటాయించి ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పనులను అటకెక్కించిందని ఆరోపించారు. వెంటనే భవన నిర్మాణాలను చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ వీరు క్రైస్తవులు ఏం పాపం చేశారయ్యా? వాళ్ళు కూడా భారతదేశంలోనే ఉంటున్నారు. సదరు క్రైస్తవులు హిందులో నుంచి క్రైస్తవులు మారారు, క్రైస్తవుల నుంచి కొంతమంది హిందులో మారుతారు. అది తప్పేం లేదు. కాకపోతే అలాంటి వాళ్ళని కూడా బీసీ జాబితాలో చేస్తే బాగుండు కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న కులగణ క్రైస్తవుల జనాభా చూపకుండా అన్యాయం చేస్తున్నారని చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆరోపించారు. ఇక్కడ మనం జోనర్లో వార్తలు చూసినట్లయితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి అని చెప్పేసి మద్దతు పలికిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు అని చెప్పేసి మనం వార్త చూసాం. ఆల్రెడీ ఈ వార్త మనం చదివాం ఈనాల్లో. కాకపోతే మన ముద్రాలో కూడా మన సీనియర్ జర్నలిస్టు మన పందిరి శ్రీనివాస్ గారు కూడా రాశారు ఈ వార్త. కాకపోతే తీవ్రంగా చాలామంది ఖండిస్తున్నారు. ఏంటంటే ఈ యొక్క ఎలిమినేటర్లకు డబ్బులు అనేది వ్యయం అనేది ఇవ్వకుండా పనులు చేయించుకున్న ఈ యొక్క మొట్టమొదటిగా ఏ ప్రభుత్వాన్ని చూడలేము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఘోరంగా చేస్తుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ మరి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇకపై డబ్బులు ఇవ్వకపోతే కంపల్సరీ మేము కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం, కమిషనర్ ఆఫీస్ని ముట్టడిస్తాం అని చెప్పేసి మహిళలు ఇక్కడ ఎలిమినేటర్లు చాలామంది బాధతో దీనంగా వాపోతున్నారు. ఇక్కడ మనం ఈ వార్త కూడా చదివాం. మహిళలు ఏదైనా సాధించగలరు అని చెప్పేసి వారిలో సంకల్పం బలం ఎక్కువ సిపి సుధీర్ బాబు అంటున్నారు. అయితే ఘనంగా మహిళల దినోత్సవం వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ నిన్న చూశాం. సిపి సుధీర్ బాబు గారు కూడా మహిళల దినోత్సవం సందర్భంగా అందరూ సమన్యాయంగా ఉండి అందరూ మగవాళ్ళకు ధీటుగా పనిచేస్తున్నారని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకు నిన్న తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ముద్రా పేపర్లో కూడా చూస్తున్నాం. అన్ని రంగాలను పురుషులను సమానంగా మహిళలు పోటీ పడుతున్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ఇంతటితో సమాప్తం. జరపైలబ్ ఛానల్ మరియు బల్గం ఛానల్కు ధన్యవాదాలు.